టీటీడీలో 2023లో అక్కడ దొంగతనం చేస్తుంటే అప్పటి చైర్మన్ ఈవో రాజీ కుదర్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తున్న ఒక ఈవోగా ఉన్న చైర్మన్గా ఉన్న ఆయన రాజీ చేసిన వల్ల దానికి ఇదేంటండి? దేనికి రాజీ చేశారు? అది తెలుగు పరచాలి కదా ప్రజలకి. డబ్బంతా దోచుకొని ఏం చేస్తారు? డబ్బంతా జగన్ గారి గవర్నమెంట్లో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని జనాలు తెలుగు పరచాలి కదా. అప్పుడు ఎందుకు రాజీ చేసినట్టు? అంటే వాళ్ళు అంటున్నారు అది ఎప్పుడూ జరిగిపోయింది, కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని భూమా కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు. దాని చేస్తారు వాళ్ళు తిన్నారు కనుక అది చేస్తుంటారంట. వాళ్ళు తినకంటే ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇప్పుడు కావాలని అది చెప్పే మాటలు నేను అప్పుడు తిన్నారని కామప్ చేసుకున్నారు ఆ కేసుని. ఇప్పుడు అది బయటపడతా మళ్ళీ ఎక్కడ బతుకులు బయటపడతారని కామప్ చేసుకున్నారు. తెలుగు పరచాలి కదా జనాలకి. అప్పుడు తెలుగు పరచలేదు. అలా రాజీ చేసి కొమ్మక్క అయిపోయారు. డబ్బులు షేర్ చేసుకుని ఉంటారు. అంతే తప్పించి అంటే అసలు మేమేం చేయలేదు, కావాలని దుష్ప్రచారం చేస్తారు. ఏమి చేయకుండా న్యూస్లో వస్తుంది బయటికి. టీవీలో అన్ని ఇట్లో చెప్తున్నారు కదా. అంటే ఆయన ఏమన్నా నేను ఉన్నప్పుడే టీటీడీ బాగుంది, సకల సౌకర్యాలు అందిన భక్తులకి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు టీటీడీలో. అంటే టీటీడీలో గవర్నమెంట్ బాగుందంటే ఎంతమంది ఎన్ని రాజకీయాలు చేస్తారో అందరికీ తెలుసు. దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బస్సులు వేసుకొని జనాలుగా డబ్బులు తీసుకొని దర్శనం టికెట్లు అమ్ముకొని ఎన్ని జనాలు తెలిసిన న్యూస్లే కదండి. అంటే రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేవాలయాలు బాగున్నాయి, గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు దేవాలయాలు బాగున్నాయి. దేవాలయాల్లోనే అనుమత ప్రచారం ఎక్కువైపోయిందండి అంత గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో అలాంటిది ఏమి ఉండదండి. హిందూ మతానికి ఏలు వేస్తుందండి ఈ గవర్నమెంట్. నిన్న మేము దేవస్థానం దర్శనంకి వెళ్ళామండి. అంత చక్కగా అంత చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చామండి. మేము భవానీ మాల దీక్ష చేస్తున్నామండి. ఎక్కడికక్కడ మాకు అన్ని వాటర్ సప్లై కానీ అవి కానీ ఇవి కానీ ఎంత చక్కగా అందిస్తున్నారు. నిమిషానికి అది మొత్తం అంతా బాగా చూసుకుంటున్నారు. మాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. నిజంగా ఈ గవర్నమెంట్కి ఇలాగ పరిపాలించి ఎంత మెయింటైన్ చేసేందుకు ఈ గవర్నమెంట్కి నిజంగా చేతులకి దండం పెట్టాలి.